వెల్కమ్ టు డైలీ ఫోకస్. నేను మమత. ఇక మంత్రుల మేడిగడ్డ అన్నారం బ్యారేజీల పర్యటన వ్యయప్రయాసే అయింది. ప్రభుత్వం అనుకున్న ఉద్దేశం నెరవేరకపోగా మీడియా ముఖంగా మంత్రులు అధికారులను ఇంటరాగేట్ చేసిన వైనంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధికారులను ఇరకాటంలో పెట్టబోయి మంత్రులే చేయి కాల్చుకున్నారు. కొందరు మంత్రుల వివాదాస్పద కామెంట్స్, వారి వ్యవహార శైలిని జనం తప్పుపడుతున్నారు. కాళేశ్వరం ఈ మల్టీ లెవెల్ ఇరిగేషన్ ప్రాజెక్టును ప్రపంచమే తలతిప్పి చూసింది. ప్రాజెక్టు కట్టి 4 ఏళ్లయింది. ఏనాడు అటువైపు కన్నెత్తి చూడని కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు పొలిటికల్ స్టంట్ చేస్తున్నారు. రాజకీయ కుట్రతో ఆధునిక దేవాలయం మీద రాళ్లేస్తున్నారు. రావడమే రివెంజ్ పాలిటిక్స్ కు దిగిన రేవంత్ టీం తాజాగా మేడిగడ్డ బ్యారేజ్ మీద పొలిటికల్ స్క్రిప్ట్ రక్తి కట్టించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఎక్కడ ఇరికిద్దామా అన్న యావే తప్ప మంత్రుల ముఖాల్లో మరో కోణం కనిపించలేదు. అసలు మేడిగడ్డకు రాష్ట్ర మంత్రుల బృందం పర్యటన ఆద్యాంతం వివాదాస్పదంగా సాగింది. మంత్రుల రాక సందర్భంగా లక్ష్మీ బ్యారేజ్ కి 3 కిలోమీటర్ల దూరంలోని అంబటిపల్లి గ్రామంలో అధికారులు తాత్కాలిక ఏర్పాట్లు చేశారు. మేడిగడ్డ బ్యారేజ్ ను చూపించేందుకు మంత్రులు స్టేట్ మీడియాను కూడా అక్కడికి తీసుకెళ్లారు. అనుకున్న సమయానికి కార్యక్రమం ప్రారంభమైన సమయాభావం వల్ల అక్కడికొచ్చిన ఎల్ఎన్టీ ఇతర నిర్మాణ సంస్థల ప్రతినిధులకు మాట్లాడే అవకాశం లభించలేదు. కాళేశ్వరం ప్రాజెక్టుపై ఈఎన్సీ మురళీధర్ ఒక సుదీర్ఘమైన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఉమ్మడి కరీంనగర్ జిల్లా మంత్రులుగా శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, గోదావరి నది ఒడ్డున ఉన్న చెన్నూరు నియోజకవర్గం ఎమ్మెల్యే వివేక్, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ బృందంలో ఉన్నారు. అయితే ఇరిగేషన్ శాఖతో గాని లేదా స్థానికంగా జిల్లాతో గాని ఏ సంబంధం లేని కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మంత్రుల మేడిగడ్డ సందర్శనలో భాగస్వాములవటం కొంత విమర్శలకు తావిచ్చింది. మరోవైపు ఈ కార్యక్రమంలో 3 మంత్రులు మాత్రమే పాల్గొంటారని ముందుగా చెప్పిన స్పెషల్ రిక్వెస్ట్ మీద ఆ తరువాత మంత్రులు కోమటిరెడ్డి, పొంగులేటిలను కూడా టీంలో చేర్చారు. ఈ టూర్లో అత్యంత విమర్శలకు తావిచ్చిన అంశం ఏంటంటే ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులను మీడియా ట్రయల్ చేయటం. ప్రాజెక్టు కోసం రేయింబవళ్లు శ్రమించిన అధికారులను దోషులుగా నిలబెట్టే ప్రయత్నం తీవ్ర విమర్శలకు దారితీసింది. మీడియా ముందు చీఫ్ ఇంజనీర్ను మంత్రులు ఒక రకంగా ఇంటరాగేట్ చేశారు. పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చేయలేకపోతే, చేతకాకపోతే మీరు సెలవుల్లో వెళ్లాల్సింది అంటూ ఈఎన్సీని కోమటిరెడ్డి అన్న వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. మీడియా ముఖంగా తనను అవమానిస్తూ మంత్రి చేసిన ఈ కామెంట్స్ కు ఏఎన్సీ మురళీధర్ నొచ్చుకున్నట్లుగా సమాచారం. ఇక కాళేశ్వరం ప్రాజెక్టు సాంకేతికతలను ప్రశ్నిస్తూ పొంగులేటి ఒక కాంట్రాక్టర్ అవతారమెత్తారనే విమర్శలు కూడా వినిపించాయి. ఇది ఎవరి ప్రయోజనాలు వాళ్లు ఆశించే కాంగ్రెస్ మార్క్ తతంగమే తప్ప మరొకటి కాదనే రుసరుసలు కూడా వినిపించాయి. అంబటిపల్లికి బదులుగా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కోసం లక్ష్మీ బ్యారేజ్ పక్కనే ఉన్న ఖాళీ స్థలంలో శిబిరం ఏర్పాటు చేసి ఉంటే కొంత ప్రభావితంగా ఉండేదనే అభిప్రాయాలు కూడా వ్యక్తమయ్యాయి. అసలు ఇదంతా పక్కన పెడితే మంత్రుల బృందం మేడిగడ్డ సందర్శన కేవలం ప్రచార పటాటోపమే అన్న ఆరోపణలు కూడా వస్తున్నాయి. ఇక అంబటిపల్లి శిబిరంలో డిజిటల్ స్క్రీన్లు ఏర్పాటు చేసి మీడియా ప్రతినిధుల సమక్షంలో ఏఎన్సీ మురళీధర్తో కాళేశ్వరం ప్రాజెక్టుపై ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇప్పించారు. ఆ ప్రెజెంటేషన్ ఆద్యాంతం కాళేశ్వరం ప్రాజెక్టు రీడిజైన్ కరెక్టే అనే కోణంలోనే సాగింది. ఒక దశలో మంత్రులు కూడా ఏఎన్సీ ప్రెజెంటేషన్ ను అత్యంత ఆసక్తిగా వింటున్న తరుణంలో మంత్రులను అప్రమత్తం చేస్తూ సీఎం ఆఫీస్ నుంచి ఓ కాల్ వచ్చిందని సమాచారం. దాంతో తేరుకున్న మంత్రులు ఇన్సైడ్ అలర్ట్ అని మనసులో చెప్పుకుని హడావిడిగా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ను మధ్యలోనే ఆపేశారు. తమ సంశయాలను ఏకరువు పెడుతూ వాస్తవ ఎజెండాలోకి దిగారు. ఆ తరువాత మేడిగడ్డ సందర్శనను ముగించుకుని హెలికాప్టర్లో అన్నారం బ్యారేజ్ కు వెళ్లారు. అక్కడ బ్యారేజీని సందర్శించి మీడియా ముందు కాసేపు హడావిడి చేసి హైదరాబాద్ వెళ్లిపోయారు.
కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కాంగ్రెస్ నాయకులు చెప్పే ప్రతీదీ కట్టుకథే. ఇక్కడ ఒక విషయం, ప్రాజెక్టు వ్యయం పెరిగిపోయిందంటున్న కాంగ్రెస్ నాయకులు చరిత్ర మర్చిపోతున్నారు. 2007లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును చేపట్టింది. 17,875 కోట్లతో ప్రాజెక్టు చేపట్టినట్టు 2007లో విడుదల చేసిన జీవోలో పేర్కొన్నారు. కేవలం ఒక్క ఏడాదిలోనే దాన్ని 35,000 కోట్లకు పెంచింది నాటి కాంగ్రెస్ సర్కార్. పోనీ ప్రాజెక్ట్ అయినా కట్టారా అంటే అది లేదు. అక్కడ కేంద్రంలో, ఇటు మహారాష్ట్రలో, ఇక్కడ ఏపీలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వమే అయినా ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు పట్టాలెక్కలేదు. కాగితాల్లోనే ఒక డిజైన్ గా మిగిలిపోయింది. ఆ సిపాయిలు ఇప్పుడొచ్చి కాళేశ్వరం మీద రంకెలేస్తున్నారు. మేడిగడ్డ కట్ట మీద నిలబడి సర్కస్ చేస్తున్నారు. ఇంజనీర్లు గణాంకాలతో సహా ఒక్కో ప్రశ్నకు జవాబు చెప్తుంటే మంత్రుల నోళ్లకు తాళాలు పడ్డాయి. నిజానికి కాళేశ్వరం అనేది ఒక బృహత్తరమైన ప్రాజెక్ట్. ప్రపంచంలోనే అతిపెద్ద మల్టీలెవెల్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఇది. గూగుల్లో కొడితే తెలుస్తుంది. మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించి ప్రాజెక్టును రీడిజైన్ చేసి తన మేధస్సును కరిగించి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ ప్రాజెక్టుకు ప్రాణప్రతిష్ఠ చేశారు. ఏటా గోదావరి నుంచి 215 టీఎంసీలు తరలించి 19,63,360 ఎకరాల ఆయకట్టుకు సాగునీరివ్వాలనేది ప్రాజెక్టు లక్ష్యం. ప్రస్తుతం కొత్త ఆయకట్టు 98,570 ఎకరాలకు సాగునీరందించారు. 2029 నాటికి మిగిలిన 18,64,970 ఎకరాలకు నీళ్లివ్వాలని టార్గెట్ గా పెట్టుకున్నారు. ప్రాజెక్టు కాలువల ద్వారా 456 చెరువులను నింపి 39,146 ఎకరాలు, ఎస్ఆర్ఎస్పి 2 దశలు, నిజాం సాగర్ కాలువల ద్వారా 2,143 చెరువులను నింపి 1,67,050 ఎకరాల ఆయకట్టుకు సాగునీరివ్వాలనే లక్ష్యముంది. ఇక ఖర్చు విషయానికొద్దాం. కాళేశ్వరం ప్రాజెక్టులో 2 టీఎంసీల నీటి ఎత్తిపోతకు ప్రాజెక్టు అంచనా వ్యయం 94,413.27 కోట్లు. ఇప్పటి వరకు ఖర్చు చేసింది 44,614.06 కోట్లు. 3 టీఎంసీ ఎత్తిపోతల పనులకు అంచనా వ్యయం 33,459.01 కోట్లు కాగా ఖర్చు చేసింది 17,051.14 కోట్లు. కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం అంచనా వ్యయం 127,872.28 కోట్లు. పెండింగ్ బిల్లులు 576.577 కోట్లుగా ఉన్నాయి. ప్రాజెక్టులో 2019-20 నుంచి 2023-24 కాలం వరకు 1,053.98 టీఎంసీలను ఎత్తిపోయగా ఇందుకోసం 6,918.306 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఖర్చయింది. ప్రాజెక్టు నిర్మాణానికి 97,417 ఎకరాల భూసేకరణ లక్ష్యం కాగా ఇంకా 31,227 ఎకరాలు సేకరించాల్సింది. దీనికి 5,438 కోట్లు అవసరమని అంచనా. ఈ ప్రాజెక్టులు గోదావరి నదిపై 7,516.31 కోట్లతో మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజ్లను నిర్మించారు. అన్నారం వ్యయం 2,228.43 కోట్లు కాగా సుందిళ్ల ఖర్చు 1,662.06 కోట్లు. ప్రాజెక్టుకు 3 టీఎంసీ కలుపుకుంటూ వివిధ ఆర్థిక సంస్థల ద్వారా 87,449.16 కోట్ల రుణాలకు అంగీకారం కుదిరింది. ఇప్పటి వరకు 71,565.69 కోట్లు మంజూరయ్యాయి. చేసుకున్న రుణాలకు ఇప్పటి వరకు వడ్డీ మొత్తం 16,201.94 కోట్లు చెల్లించారు. ఇక రీడిజైన్ ఎలా చేశారంటే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2007లో తొలుత ప్రాణహిత చేవెళ్ల ఎత్తిపోతల పథకానికి అంకురార్పణ చేశారు. ప్రాణహిత నది నుంచి 160 టీఎంసీలను ఎల్లంపల్లి జలాశయానికి తరలించి 12 లక్షల ఎకరాలకు సాగునీరివ్వాలని 17,875 కోట్లతో ముందుగా ప్రతిపాదించారు. 2008లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాజెక్టు డిజైన్ ను, అంచనాలను మార్చింది. అంచనా వ్యయాన్ని పెంచి, అంటే
38,500 కోట్లతో చేపట్టింది. ఆదిలాబాద్, మెదక్, కరీంనగర్, నల్గొండ, నిజామాబాద్, వరంగల్ జిల్లాల్లో 6.4 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరందించాలని లక్ష్యంగా నిర్ణయించింది. ఆదిలాబాద్ జిల్లా తుమ్మిడిహెట్టి వద్ద 152 మీటర్ల పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యంతో 5.09 టీఎంసీలు నిల్వ చేసేందుకు బ్యారేజ్ నిర్మాణాన్ని ప్రతిపాదించగా, మహారాష్ట్రలో 3,786 ఎకరాలకు ముంపు ఏర్పడుతుందని ఆ రాష్ట్రం వ్యతిరేకించింది. 148 మీటర్ల వద్ద తక్కువ ముంపు ఉంటుందని చెప్పింది. దీనివల్ల నిల్వ సామర్థ్యం 1.85 టీఎంసీలకు పడిపోతుందని గుర్తించారు. అయితే 75% నీటి లభ్యతను పరిగణనలోకి తీసుకుంటే 165.38 టీఎంసీలు మాత్రమే అందుబాటులో ఉంటాయని సిడబ్ల్యూసీ తెలిపింది. వాటిలో ఎగువ రాష్ట్రాలు వినియోగించుకొని 63 టీఎంసీలున్నట్లు పేర్కొంది. దీనికన్నా ఎక్కువ నీటి లభ్యత ఉండే ప్రత్యామ్నాయ ప్రాంతాలపై అధ్యయనం చేయాలని ఆ సంఘం సూచించింది. దాంతో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం వ్యాప్కోస్తో అధ్యయనం చేయించింది. మేడిగడ్డ వద్ద 282.3 టీఎంసీల లభ్యత ఉందని సర్వేలో తేలింది. కేసీఆర్ ఒక సామాజిక ఇంజనీర్లా మారిపోయి నిపుణులతో మేధోమథనం జరిపారు. మెదడును కరిగించి ప్రాజెక్టును రీడిజైన్ చేశారు. ఆ తరువాత 2014-16 మధ్య జరిగిన వ్యయం 5,522 కోట్లు. 2016 నాటికి 11,679 కోట్లు ఈ ప్రాజెక్టు కోసం ఖర్చు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో మొత్తం 3 బ్యారేజ్లు, 15 రిజర్వాయర్లు, 20 లిఫ్టులున్నాయి. అందులో మొదటిది మేడిగడ్డ బ్యారేజ్, రెండోది అన్నారం, మూడోది సుందిళ్ల. మేడిగడ్డ బ్యారేజ్ దగ్గరున్న పంపుల ద్వారా అన్నారంలోకి, అన్నారం పంపు నుంచి సుందిళ్లలోకి, సుందిళ్ల పంప్ హౌస్ నుంచి ఎల్లంపల్లిలోకి నీటిని ఎత్తిపోస్తున్నారు. ఎల్లంపల్లి నుంచి మేడారం ట్యాంకుకు, అక్కడి నుంచి మిడ్ మానేరుకు నీటిని తరలించి ఆపై లోయర్ మానేరు నింపుకుంటారు. పైన ఉన్న మలక్పేట, అప్పర్ మానేరు రిజర్వాయర్లను నింపి ఇటు సిద్దిపేట వైపు అనంతగిరి రిజర్వాయర్ కు నీళ్లు ఎత్తిపోస్తున్నారు. అక్కడి నుంచి రంగనాయక సాగర్ కు, తరువాత మల్లన్న సాగర్ కు వాటర్ లిఫ్ట్ చేస్తారు. ఇక మల్లన్న సాగర్ నుంచి సింగూరు ప్రాజెక్టుకు స్థిరీకరణ కోసం కొన్ని నీళ్లిస్తారు. ఇటు కొండపోచమ్మ సాగర్ ను కూడా నింపుకుంటారు. అటువైపు గంధమల్ల, అక్కడి నుంచి బస్వాపూర్ రిజర్వాయర్లలోకి నీళ్లొస్తాయి. ఇది కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి. కాళేశ్వరం డిజైన్ ను అర్థం చేసుకోవాలంటే కాంగ్రెస్ నాయకులకు ఇంకో జన్మ పడుతుంది. ప్రాజెక్టు ప్రయోజనాలు అర్థం కాకనే వేస్ట్ అంటూ అజ్ఞానపు స్టేట్మెంట్లు ఇస్తున్నారు. 4-5 ఏళ్లు వర్షాలు లేకపోయినా రైతులకు పుష్కలంగా నీళ్లిచ్చామని మంత్రుల ముందే అధికారులు క్లారిటీగా చెప్పారు. ఇది చాలదా ప్రాజెక్టు ఎంత గొప్పదో చెప్పటానికి? కాబట్టే కాళేశ్వరం మీద కాంగ్రెస్ కాకి లెక్కలను జనం లైట్ తీసుకుంటున్నారు.